వెంకటేశాయ. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికైతే తిరుమలకైతే వచ్చేసామండి. ఇప్పుడు మేము కాలినడకన అలిపిరి మెట్ల ద్వారా అయితే స్వామివారి దర్శనానికైతే వెళ్తున్నాం. ఈ అలిపిరి మెట్లనేవి రైల్వే స్టేషన్ నుంచి గాని, బస్ స్టాండ్ నుంచి గాని 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా! ఈ బిల్డింగ్ కిందే మనకి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మన లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టేసుకోవచ్చండి. ఫ్రీగానే అండి. డబ్బులేమి తీసుకోరు. ఇక్కడ మనకి ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు. కొండ మీదకి వెళ్లి ఆ రిసిప్ట్ చూపించామంటే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారండి. మొబైల్స్ అన్నీ కూడా మనతో అయితే తీసుకొని వెళ్ళొచ్చండి. ఇంగోండి ఇక్కడ మనకు సర్కిల్ కనిపిస్తుంది కదా! ఈ సర్కిల్ పక్కనే మనకి ఇలా అలిపిరి మెట్లకి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది. మెట్లకి వెళ్ళే దారిలోనే మనకి ఇలా స్టార్టింగ్‌లోనే కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, కర్పూరం, తులసి దళాలు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి. ఇక్కడే మనం తీసుకొని ఫస్ట్ మెట్టు దగ్గరైతే మనం కొబ్బరికాయలనైతే కొడతాం కదండీ! ఇక్కడైతే మనం స్టార్ట్ అవుతాం. ఇదిగోండి ఇక్కడ చూసారా ఎంతమంది జనమైతే ఉన్నారో. ఇగోండి ఇక్కడే ఫస్ట్ మెట్టు దగ్గరే ఇలా కొబ్బరికాయ, హారతిని ఇచ్చేసి అందరూ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారండి. ఇంగోండి మాకు ఇలా కొబ్బరికాయ తీసి హారతిస్తుండగా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేము హారతిస్తుండగా పక్కాయన ఆ దీపాల్లో అయితే కొబ్బరి నీళ్ళైతే వేయడం జరిగింది. అవి ఒక్కసారి మంటలైతే చెలరేగాయండి. చాలా భయమేసింది. కానీ మాకేమీ అవ్వలేదండి. నిజంగా స్వామివారే మాకు ఏమి అవ్వకుండా కాపాడారండి. ప్రతి మెట్టుకి స్టార్టింగ్ నుంచి అయితే అందరూ పసుపు, కుంకాలు అలాగే మరికొంతమందయితే కర్పూర దీపాలను వెలిగించుకుంటూ అయితే ఎక్కుతున్నారండి. ఇంగోండి మేము స్టార్ట్ అయిపోయాం. ముందుగా మనం ఇలా వెక్కగానే మనకిక్కడ గోపురం అయితే కనబడుతూ ఉంటుందండి. ఇక్కడి నుంచి మనకి 12 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మొత్తం ఈ మెట్లు వచ్చేసి 3550 మెట్లయితే ఉంటాయి. కొంచెం ఆయాసం ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఈ మెట్లయితే ఎక్కకుండా ఉండడానికి ప్రిఫర్ చేయండి. బస్ ద్వారా అయితే పైకైతే కొండ మీదకైతే వెళ్ళిపోవచ్చండి. ఇగోండి ఇక్కడ సాష్టాంగ మార్గానికి వెళ్ళే దారి ఇదైతే క్లోజ్ చేశారండి. ఇటు నుంచి అయితే పంపిస్తున్నారు. ఇటు నుంచి మనం కిందనే ఇక్కడ శ్రీవారి పాదాలు, అలాగే లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే ఉంటుందండి. ఈ టెంపుల్‌ని కూడా దర్శించేసుకొని మనం పైకి వెళ్ళగానే ఇక్కడ ఒక పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది. ఈ గోపురం పేరు వచ్చేసి రాజగోపురం. ఇలాంటి గోపురాలైతే మనకి 4 కనిపిస్తాయండి. ఇంగోండి రాజగోపురం లేదా ప్రథమ గోపురం అని కూడా పిలుస్తారు. ఇంగోండి ఇక్కడి నుంచైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఈ లోపలే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. అలిపిరి తిరుమల నడక మార్గం అని ఉంటుంది. చెక్ పోస్ట్ కూడా ఉంటుందండి. ఇక్కడే స్వామివారి యొక్క మొదటి అవతారం మత్స్యావతారం ఉంటుంది. ఇక్కడి నుంచైతే మనం లోపలికి మెట్ల ద్వారా అయితే వెళ్ళిపోదాం. ఇంగోండి ఇక్కడ మనకి ఒక పెద్ద రాయి అయితే కనిపిస్తుంది కదా! ఈ రాయి పేరు వచ్చేసి తలయేరు గుండె అని చెప్తారండి. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ రాయికి మోకాలు ఆనించి అయితే వెళ్తూ ఉంటారు. ఈ రాయికి మోకాలు ఆనించి వెళ్తే మోకాలు నొప్పులు రావని ఒక నమ్మకం అయితే ఉంది. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడైతే అభయ ఆంజనేయ స్వామి వారైతే ఉన్నారు. ఇక్కడ స్వామివారికి కూడా మొక్కుకుంటున్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా రాళ్ళనైతే పేర్చుకుని మొక్కుతూ వెళ్తున్నారు. ఈ మెట్లు ఎక్కడానికి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు అయితే ఉంటుందండి. ఇలా మెట్లెక్కే వాళ్ళంతా కూడా గోవిందనామాలు చెప్పుకుంటూ అయితే ఎక్కుతున్నారండి. అలాగే మనకి కొంచెం అలసటగా అనిపిస్తే కనుక ఇలా పక్కన కూర్చోడానికి కూడా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంగోండి ఇక్కడ గణపతి వారున్నారు. గణపతిని కూడా దర్శించుకుందాం. దర్శించుకున్న తర్వాత ఇంగోండి ఇక్కడ మనకి జింకలైతే కనబడుతున్నాయి. మనకి ఎక్కువగా ఈ జింకలైతే అటు ఇటు కూడా కనబడుతూ ఉంటాయి. మనం వాటికి ఎటువంటి తినుబండారాలు వేయకూడదని ఇక్కడ రాసుందండి. ఈ మెట్లు పక్కనే మనకి ఏమైనా అలసటగా ఉంటే కనుక ఇలాగా సోడాలు, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంగోండి ఇప్పుడైతే రెండో గోపురం దగ్గరికైతే వచ్చేసాం. ఈ గోపురం పేరు వచ్చేసి మైసూర్ గోపురం. ఈ గోపురం మీదైతే శిల్పాలైతే చెక్కబడి ఉన్నాయి. చాలా బాగున్నాయండి శిల్పాలన్నీ కూడా. ఇలా మనం ముందుకు రాగానే ఇక్కడ మనకి గజేంద్ర మోక్షం అయితే కనబడుతుంది. ఇంగోండి గజేంద్రుడి మోక్షం. ఇక్కడ, ఇక్కడ కూడా దర్శించుకున్న తర్వాత మళ్ళీ మెట్ల ద్వారా అయితే కొండ మీదకైతే వెళ్ళిపోతున్నాం.
ఇంగోండి ఇక్కడితో అయితే 500 మెట్లయితే ఎక్కేసాం. ఇంకా 3050 మెట్లయితే చూపిస్తున్నాయి. 500 మెట్లెక్కిన తర్వాతయితే నాకైతే చాలా కాళ్ళైతే చాలా లాగేసినియండి. కాసేపయితే విశ్రాంతి తీసుకున్నాను. మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. ఇంగోండి మూడో గోపురం దగ్గరికైతే వచ్చేసాం. ఈ గోపురం పేరొచ్చేసి గాలి గోపురం. ఫ్రీ టికెట్స్ అయితే కనక అలిపిరి మెట్ల దగ్గర కిందన భూదేవి కాంప్లెక్స్‌లో అయితే ఈ దర్శనం టికెట్లయితే ఇస్తున్నారు. ఇక్కడే మనకి 2 ఆలయాలైతే కనిపిస్తాయి. ఇదైతే శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం. అలాగే ఆపోజిట్‌లోనే మనకిక్కడ భక్త ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇలా 2 ఆలయాల్ని కూడా మనం దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ టిఫిన్స్ అయితే ఉంటాయండి. మార్నింగ్ నుంచి మనం బయలుదేరిన కాడి నుంచి తినలేని వాళ్ళైతే కనుక ఇక్కడ టిఫిన్స్ అయితే తిని మనం బయలుదేరొచ్చండి. అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గానే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా! టీటీడీ జల ప్రసాదం కూడా ఉంది. టిఫిన్స్ కొంచెం లైట్‌గానే చేయాలండి. లేపోతే ఆయాసం అనేది తప్పకుండా వచ్చేస్తుంది. లేదు అంటే మనం ఇలా సోడాలు, లెమన్స్ అలాగే కొబ్బరి బొండాలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇలా ఏదైనా కూడా మనం తీసుకొనైతే మనం ముందుకైతే వెళ్ళిపోవచ్చండి. ఇదంతా కూడా కొంచెం నడక దారైతే వెళ్తున్నాం. ఇంగోండి ఇక్కడ స్తంభాల మీద గోవింద నామాలన్నీ కూడా రాసి ఉన్నాయండి. ఈ నామాలను చదువుకుంటూ అయితే మేమైతే ముందుకైతే వెళ్తున్నాం. ఈ నామాలు చదువుతూ ఉంటే మనలో తెలియని ఒక శక్తి అయితే వస్తుందండి. ఇక్కడితో మేమైతే 2100 మెట్లయితే ఎక్కేసామండి. మళ్ళీ నడక నుంచి మెట్ల మార్గం అయితే వచ్చేసింది. మనం కింద నుంచి పైకి వచ్చేటప్పుడు 1500 స్టెప్ దగ్గరైతే వైద్య శిబిరాలు కూడా ఉన్నాయండి. మనకేమన్నా అలసటగా ఉంటే అక్కడైతే కాసేపయితే కూర్చోవచ్చు. అలాగే మనకేమన్నా మెడిసిన్ కావాలంటే వాళ్ళైతే ఇస్తున్నారండి. ఇప్పుడైతే మనం ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసేసుకుందాం. ఇంగోండి లోపల ఇలా పిల్లలు లేని వాళ్ళైతే కనుక ఇక్కడ ఉయ్యాలైతే కడుతున్నారండి స్వామివారికి మొక్కుకుంటూ. అలాగే కొన్ని గంటలు కూడా కడుతున్నారు. ఇలా స్వామివారిని కూడా దర్శించుకున్న తర్వాత మళ్ళీ నడక మార్గం అయితే వస్తుందండి. ఇక్కడ వెహికల్స్ కూడా వస్తూనే ఉంటాయండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం చూసుకుంటూ. ఇంగోండి ఇక్కడి నుంచి కనపడుతుంది కదా! అదే నాలుగో గోపురం అండి. ఇటు పక్కగా అయితే వెహికల్స్ అయితే వెళ్తూనే ఉంటాయి. ఇక్కడి నుంచి లొకేషన్ అయితే చాలా బాగా కనబడుతుందండి. చాలా బావుంది. ఇక్కడి నుంచయితే మనం మోకాళ్ళ మీంచి మెట్లయితే ఎక్కాలండి. మన ఇష్టమండి. మన ఓపికను బట్టి మొత్తం కూడా మోకాళ్ళ మీద వెళ్ళొచ్చండి పైదాకాను. లేదు అనుకుంటే మనం ఎన్ని ఎక్కగలుగుతామో అన్ని ఎక్కిన తర్వాత నార్మల్‌గా అయితే వెళ్ళిపోవచ్చండి. నేనైతే 21 మెట్లయితే ఎక్కాను. చాలామందయితే మొత్తం మోకాళ్ళ పర్వతం కూడా ఎక్కారండి. ఇంగోండి 3500 మెట్లయితే ఎక్కేసాం. ఇంకా 50 మెట్లెక్కితే అయిపోతుంది. నిజంగా నేనైతే ఎక్కగలను అనుకున్నాను. నిజంగా స్వామివారి దయేనండి. మనం సంకల్పించుకొని ఎక్కితే ఆ స్వామివారే మనల్ని నడిపించేస్తారండి. ఇంగోండి చివరిగా ఇక్కడ హారతి వేసేసుకుంటే మనం మెట్లయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. మేమైతే మార్నింగ్ అరౌండ్ 11:00 అయితే బయలుదేరామండి. ఇప్పుడైతే మధ్యాహ్నం 3:30 అయితే అయ్యింది. 4:30 గంటలయితే సమయం పట్టింది. మనం కింద ఇచ్చిన లగేజ్‌కి రిసిప్ట్ ఇస్తే కనక మనం ఇలా పైకి రాగానే ఇటు పక్కగా అయితే లగేజ్ కౌంటర్ ఉంటుందండి. క్లిప్ అయితే మిస్ అయింది. అక్కడ రిసిప్ట్ ఇచ్చి చూపించేసి మన లగేజ్ అయితే మనం తీసుకొని మనకి రూమ్ ఎక్కడ అవైలబుల్ ఇచ్చారో అక్కడికైతే వెళ్ళిపోవచ్చండి. మాకు రూమ్ అయితే 6:00 అయితే దాకా ఉందండి. అందుకని ఇప్పుడైతే మేము పుష్కరిణి దగ్గరికైతే వచ్చేసామండి. ఇప్పుడు పుష్కరంలో అయితే స్నానం అయితే చేసేసామండి. స్నానం చేయగానే మాకు కింద నుంచి మెట్ల ద్వారా వచ్చాం కదండీ! కాళ్ళైతే చాలా పెయిన్‌గా అనిపించినియి. కానీ పుష్కరంలో దిగి స్నానం చేయగానే చాలా మటుకు ఆ బాధైతే తగ్గిపోయిందండి. ఈ పుష్కరిణి అయితే సాయంత్రం 6 గంటలకైతే క్లోజ్ చేసేస్తారండి. మనం స్నానం చేయాలంటే ఈవినింగ్ 6 లోపల అయితే వస్తే కనుక ఇక్కడ పుష్కరంలో అయితే స్నానం అయితే చేయొచ్చండి. తిరిగి మళ్ళీ ఉదయం 6 గంటల నుంచయితే స్టార్ట్ అవుతుందండి. తర్వాత ఇక్కడ వరాహస్వామి దగ్గరికి వెళ్లి వరాహస్వామి వారి దర్శనం కూడా చేసుకున్నామండి. నెక్స్ట్ రోజైతే మాకు దర్శనం అయితే ఉంది.
స్వామివారి దర్శనానికైతే వచ్చేసామండి. దర్శనం కూడా చాలా జరిగింది. దర్శనమై బయటికి రాగానే ఇలా మాకు గజరాజులైతే దర్శనమైతే ఇచ్చాయి. ఇప్పుడైతే స్వామివారు పల్లకి సేవ అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.